శ్రీమాత్రే నమః. హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 21 తేదీన ఆదివారం రోజున రెండవ సూర్యగ్రహణం అయితే రాబోతుంది కదండి. ఇదే ఈ ఏడాదిలో అంటే 2025 సంవత్సరంలో ఇదే చివరి సూర్యగ్రహణం. అంతేకాకుండా ఇది అతిపెద్ద సూర్యగ్రహణం అని మనకు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఇంతటితో ఈ సంవత్సరంలో గ్రహణాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. రోజున మనకు మహాలయ అమావాస్య అండి. దీనినే పితృపక్ష అమావాస్య అని కూడా అంటారు. అసలు ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా? మరి గ్రహణ నియమాలు పాటించాలా? గ్రహణ పట్టు విడుపు సమయాలు ఏమిటి? ఎవరెవరు ఈ గ్రహణ నియమాలు పాటించాలి? గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలా? అలాగే సెప్టెంబర్ 22 నుంచి మనకు దేవి శరన్నవరాత్రులు స్టార్ట్ అవ్వబోతున్నాయి కదండి. మరి వీటి కోసం మనం పూజా గదిని, ఇంటిని శుభ్రం ఎప్పుడు చేసుకోవాలి? మరి 21st గ్రహణం కదా, ఆ రోజున ఇంటిని శుభ్రం చేసుకోవచ్చా? అలాగే అమావాస్య కూడా కదా, మరి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవచ్చు? మరి ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఖగోళ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం 4 గ్రహణాలు అయితే ఏర్పడతాయి. అవి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. సూర్యగ్రహణాలు అమావాస్య నాడు, చంద్రగ్రహణాలు పౌర్ణమి నాడు ఏర్పడతాయని ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఆల్రెడీ మనకు 2 చంద్రగ్రహణాలు అయితే వచ్చేసాయి. ఒక సూర్యగ్రహణం కూడా వచ్చింది. ఇప్పుడు సెప్టెంబర్ 21 ఆదివారం రోజున రాబోతుంది రెండవ సూర్యగ్రహణం అండి. ఇదే ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం. మరి ఈ సూర్యగ్రహణం గురించి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే, ఈ గ్రహణం భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య తిథి రోజున ఏర్పడుతుంది. ఈ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య అని అంటారండి. దీనినే పితృపక్ష అమావాస్య అని కూడా అంటారు. పితృపక్షం చివరి రోజున సెప్టెంబర్ 21న వచ్చే ఈ సూర్యగ్రహణం కన్య ఉత్తర ఫాల్గుణ నక్షత్రంలో జరుగుతుంది. ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు. ఈ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 తేదీన రాత్రి 10:59 నుంచి అర్ధరాత్రి 3:23 వరకు సంభవించనుంది. అంటే సెప్టెంబర్ 22వ తేదీన తెల్లవారుజామున వరకు ఈ సూర్యగ్రహణం అనేది మనకు ఉంటుంది. ఈ గ్రహణాన్ని చూడామణి నామక ఖండగ్రస రాహుగ్రస్త సూర్యగ్రహణం అని అంటారు. ఈ గ్రహణం మనకు భారతదేశంలో కనిపిస్తుందా లేదా అంటే భారతదేశంలో కనిపించదండి. సూర్యుడు అంటే మనకు కనిపించాలి కదండి. అది డే టైంలో వస్తే మనకు కనిపిస్తుంది, నైట్ టైంలో వస్తే మనకి ఎలా కనిపిస్తుంది? సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి మనకు సూతకాలం కూడా వర్తించదు. కాబట్టి గ్రహణ నియమాలు ఎవరు కూడా పాటించకపోయినా పర్వాలేదు. సూర్యగ్రహణం కనిపించే ప్రదేశాలు మాత్రం తప్పనిసరిగా గ్రహణ నియమాలు అనేవి పాటించాలి. మరి ఈ సూర్యగ్రహణం కనిపించే ప్రదేశాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా మహాసముద్రం ఇలా తదితర ప్రాంతాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది. ఆ ప్రదేశంలో నివసించేవారు తప్పకుండా ఈ గ్రహణ నియమాలు అనేవి తప్పకుండా పాటించాలి. 22కి దేవి శరన్నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా. మరి పూజా గదిని, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే, ఇప్పుడు వచ్చే అమావాస్య పితృ అమావాస్య కాబట్టి అమావాస్య రోజున జరిగే లక్ష్మీ పూజలు అలా చేయరు కాబట్టి మనం అమావాస్య రోజున కూడా ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. అమావాస్య సెంటిమెంట్ అలా ఉన్నవాళ్ళు ఇంకా ఒక రోజు ముందుగానే శుభ్రం చేసుకోవచ్చు అండి. ఎట్లాగూ గ్రహణం అనేది మనకు వర్తించదు కాబట్టి ముందుగా శుభ్రం చేసుకున్నా ఏం కాదు. ఓం శ్రీమాత్రే నమః. జై భవానీ. అందరికీ ముందుగా దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్.